గర్వించదగ్గ నటుడి నటన నాకు నచ్చలేదంటున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. విషయంలోకి వెళితే మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, రామ్ గోపాల్ వర్మ కాంబోలో కంపెనీ అనే క్లాసిక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే మోహన్ లాల్ కి హిందీలో మొదటి సినిమా కూడా. ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. కంపెనీ సినిమా స్టోరీ చెప్పడానికి మోహన్ లాల్ ని తొలిసారి కలిశానని, కథ తన పాత్ర గురించి విన్న తర్వాత మోహన్ లాల్ సింపుల్ గా ఎన్ని రోజులు షూట్ చేస్తారని అడగడంతో తాను సర్ప్రైజ్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఇక కంపెనీ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ విషయం గురించి చెప్తూ, ఈ సినిమా షూట్ సమయంలో ఓ సీన్ లో మోహన్ లాల్ యాక్టింగ్ నాకే మాత్రం నచ్చలేదని, దీంతో అదే సీన్ ని దాదాపు 8 టేకులు చేశామని, కానీ తర్వాత వాటన్నిటిని సరిగ్గా పరిశీలిస్తే మోహన్ లాల్ తొలి టేక్ లోనే బాగా చేశారనిపించిందని తెలిపాడు. అందుకే అందరూ ఆయన్ని కంప్లీట్ యాక్టర్ అంటారని, ఒక్కసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దర్శకుడికి కావాల్సిన విధంగా మోహన్ లాల్ యాక్ట్ చేస్తారు అంటూ ఆకాశానికి ఎత్తేశాడు ఈ సెన్సేషన్ డైరెక్టర్. ఇక 2002లో వచ్చిన ఈ సినిమా 9 కోట్లతో తీస్తే 25 కోట్లు వసూలు చేసిందంటే అప్పట్లో వర్మ ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడో అర్థమవుతుంది. తండేల్ సినిమాతో బాక్సాఫీస్ ని దుల్లకొట్టిన డైరెక్టర్ చందు సినిమా గురించి పలు ఆసక్తికర సన్నివేశాలని మీడియాతో పంచుకున్నారు. తాను తీసిన కార్తికేయ 2 సినిమాలకి కలేజా సినిమానే ఇన్స్పిరేషన్ అని, ఇప్పటికే ఆ సినిమాని చాలా సార్లు చూశానని, ఇందులో త్రివిక్రమ్ ని పొగడాలో మహేష్ ను పొగడాలో అర్థం కాదని అన్నారు. అంతేకాదు కార్తికేయకి కలేజాకి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయని, అవేంటో ఇలా చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలో హీరో ప్రెడిక్షన్ సీన్ ఉంటుంది, నా సినిమాలోనూ ఉంది, కానీ అక్కడ వర్కౌట్ అవ్వదు, ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అక్కడ హీరో ఎప్పుడు హీరోయిన్ ని కలిసినా ఒక డిజాస్టర్ లాగా ఉంటుంది, ఇక్కడ తనను ఎప్పుడు కలిసినా హీరోకి మంచి జరుగుతుంది. అక్కడ అనుకోకుండా హీరో ఒక ఊరు వెళ్తాడు, ఇక్కడ కూడా అంతే, రెండిటిలో మెడికల్ క్యాంప్ ఉంటుంది అంటూ 2 సినిమాల మధ్య పోలికలని బయటపెట్టాడు ఈ క్రేజీ డైరెక్టర్. అలాగే కలేజాలో ఒక సీన్ లో మహేష్ బాబు దేవుడు డెఫినిషన్ నాకు అర్థమైంది అంటారు. అక్కడ దైవం మానుష్య రూపేణ అని చెప్పినట్లే కార్తికేయ 2 టైటిల్ గ్లిమ్స్ లో అదే లైన్ పడుతుంది. నా సినిమాలో స్క్రీన్ ప్లే అంతా ఆ ఒక్క లైన్ మీదనే ఉంటుంది అంటూ కలేజా సినిమాని ఎలా ఇన్స్పైర్ అయ్యాడో చెప్పుకొచ్చాడు ఈ యంగ్ టాలెంటెడ్. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన సినిమా కలేజా. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఎక్కడో మారుమూలన పూసలు అమ్ముకునే మోనాలిసా కుంభమేళలో తీసిన ఫోటోలతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ అమ్మాయి కళ్ళు చూసి పడిపోయాడు దర్శకుడు సనోజ్ మిశ్రా. కర్నూలు జిల్లాలో మహేశ్వర్ అనే ఊరిలో ఉన్న మోనాలిసా ఇంటికెళ్లి మరి ఆమెతో అక్కడికక్కడే అగ్రిమెంట్ రాయించుకుని అడ్వాన్స్ ఇచ్చాడు. తను తీయబోయే ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసాను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇక ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో నటించడానికి ఆమెకు 21 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వెల్లడించాడు మిశ్రా. అమ్మాయి కొత్త కాబట్టి ఆమెకు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతతో పాటు భోజనం, వసతి లాంటి సౌకర్యాన్ని కూడా తానే చూసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే అంతా సాఫీగా సాగితే అది జీవితం ఎందుకవుతుంది, ఇక పట్టా లేకపోతుంది అనుకున్న ఈ ప్రాజెక్టు పై ఇప్పుడు విమర్శలు కూడా మొదలయ్యాయి. ఈ సినిమా ఓపెనింగ్ కూడా అవ్వకముందే ఆగిపోయేలా ఉందని, సనోజ్ ఓ తాగుబోతని, సినిమా అవకాశాలిస్తానని అమ్మాయిల్ని ముంబైకి తీసుకొచ్చి వాడుకోవటం అతడికి అలవాటని ఆరోపిస్తున్నారు నిర్మాత జితేంద్ర. చూడాలి మరి మోనాలిసా ఈ సినీ రంగంలో అందనంత ఎత్తుకు ఎదుగుతుందా లేక ఆ గాథలోకి పడిపోతుందా? ఐటమ్ సాంగ్ సినిమాల్లో ఈ పాటలకుండే డిమాండ్ అంతా ఇంతా కాదు. మాస్ పబ్లిక్ ని థియేటర్ కి పోటెత్తేలా చేసేవి ఈ పాటలే అంటే ఆశ్చర్యం లేదు. మేకర్స్ కూడా వీటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కూడా. అయితే మారిన పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ కాస్త స్పెషల్ సాంగ్స్ గా మారిపోయి ఐటమ్ బామల ప్లేసుల్లో హీరోయిన్సే స్టెప్పులేస్తుండడంతో ఈ పాటలకుండే క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అలా తమన్నా చేసిన కావాలయ్యా పాట ఎంత ఊపుపిందో తెలిసిందే. ఇక స్త్రీ 2 సినిమాలో ఆజ్ కీ రాత్ పాటతో ఏకంగా బాలీవుడ్ కే ముచ్చెమటలు పట్టించింది తమ్ము బేబీ. ఈ పాట ఏకంగా 70 కోట్ల వ్యూస్ అందుకోవడంతో మేకర్స్ కూడా షాక్ అయ్యారట. ఆ ఊపులోనే గతేడాది ఏకంగా 3 హిందీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం విశేషం. ఇక కిసిక్ అంటూ శ్రీలీల ఎలా ఆడిపాడిందో అందరికీ తెలిసిందే. ఆమె డాన్స్ కున్న క్రేజ్ ఏంటో పుష్ప 2 చూపించింది. ఈ సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ కిసిక్ హిందీలో బాగా క్లిక్ అయింది. అందుకే శ్రీలీలకు ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలు పెరిగాయి. ఇక తెలుగులో నెంబర్ 1 హీరోయిన్ గా చలామణి అయిన
పూజా హెగ్డేకి ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో ఆమెకి స్పెషల్ సాంగ్ చేసే అవకాశం దక్కింది. ఇప్పటికే ఈ భామ F2లో అలా మెరిసిన సంగతి తెలిసిందే. ఇక మరో హీరోయిన్ కేతికా శర్మ కూడా ఈ రూట్ లోకే వచ్చింది. నితిన్ సినిమా రాబిన్ హుడ్ లో ఒక ఐటమ్ సాంగ్ చేసిందట ఈ ఢిల్లీ భామ. ఇక సామాజ వర్గమన సినిమాతో సక్సెస్ కొట్టిన రెబా మౌనిక కూడా మ్యాడ్ స్క్వేర్ అనే సినిమాలో స్వాతి రెడ్డి అనే స్పెషల్ సాంగ్ లో అదరగొడుతుందట. మొత్తానికి ఆడియన్స్ డిమాండ్ దృష్ట్యా హీరోయిన్స్ కూడా ఐటమ్ అదే స్పెషల్ సాంగుల్లో స్టెప్పులేస్తున్నారన్నమాట. దర్శకులు అప్పుడప్పుడు నటులుగా మారటం కొత్తేం కాదు. ఎస్వి కృష్ణారెడ్డి నుంచి ఇప్పటి తరం రాజమౌళి వరకు చాలా మంది సిల్వర్ స్క్రీన్ పై మెరిశారు. ఎస్జే సూర్య లాంటి దర్శకులైతే పూర్తిగా డైరెక్షన్ పక్కన పెట్టి నటనకే పరిమితమైపోయారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడిపై అందరి దృష్టి పడింది. అతడిలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని, ఎప్పటికైనా నటుడిగా మారతాడని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు అనిల్ రావిపూడితో పాటు నిర్మాత దిల్ రాజు కూడా గతంలోనే ప్రకటనలు చేశారు. ఇలా అంతా రావిపూడి గురించి మాట్లాడుకుంటున్న టైంలో మరో దర్శకుడు ముఖానికి రంగేసుకోవటానికి రెడీ అయిపోయాడు. అతడే హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో పాపులర్ అయిన ఈ దర్శకుడు ఇప్పుడు నటుడిగా మారబోతున్నాడు. సుహాస్ హీరోగా నటిస్తున్న ఓ భామ అయ్యో రామా అనే సినిమాలో హరీష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నిజానికి హరీష్ శంకర్ కు యాక్టింగ్ కొత్త కాదు. తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో చిన్న క్యామియో చేసిన హరీష్ ఇక ఆ తర్వాత ఏ ఫిలిం బై అరవింద్ సినిమాలోనూ తళుక్కుమన్నాడు. రవితేజ నిప్పు, నేనింతే లాంటి సినిమాల్లో అలా వచ్చి మాయమవుతాడు. ఇక తాజాగా ఈసారి సుహాస్ సినిమా కోసం మరోసారి మొహానికి రంగు వేసుకుంటున్నాడు ఈ మాస్ డైరెక్టర్. అయితే ఇది కాస్త లెంత్ ఉన్న రోల్ అని తెలుస్తుంది. చూడాలి మరి. నటులకే యాక్షన్ అని చెప్పే ఈ డైరెక్టర్ ఈ ఫుల్ లెంత్ లో ఎలా మెప్పిస్తాడో. ఆగుతూ సాగుతున్న హరిహర వీరమల్లు నుండి తాజాగా వదిలిన క్రేజీ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని తెగ మురిపిస్తుంది. ఇప్పటికే 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉన్న ఈ సినిమా నుండి రెండో సాంగ్ ని త్వరలో రిలీజ్ చేయబోతున్నామంటూ ప్రోమో వదిలారు మేకర్స్. కొల్లగొట్టినాదిరా అంటూ సాగే ఈ పాటని ఫిబ్రవరి 24న విడుదల చేయబోతున్నామని ప్రకటించడంతో ఇక సినిమా మార్చి 28న విడుదలవటం పక్కా అని ఫిక్స్ అవుతున్నారు మూవీ లవర్స్. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ జతకట్టగా ఈ పాటను నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించడం విశేషం. ఇక ఇందులో అనసూయ భరద్వాజ్ తో పాటు పూజిత పొన్నాడ కూడా స్పెషల్ అపీరియన్స్ ఇవ్వటం సినిమాపై అంచనాలని పెంచేసింది. కోరా కోరా మీసాలతో కొదమ కొదమ అడుగులతో అంటూ ఎంఎం కీరవాణి సంగీతంలో వచ్చే ఈ పాటను చంద్రబోస్ రాయిక, దీనిని మంగ్లీ, రాహుల్ సిప్లింగంజ్, రమ్య బెహ్రా, యామిని ఘంటసాల వంటి స్టార్ సింగర్స్ పాడటం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ పాల్గొనగా 4 రోజుల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఇంకా చిత్రీకరించాల్సి ఉందని, అది మినహా మిగిలిన భాగానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం జరిగిపోయిందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే 2 భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా తొలి భాగం మార్చి 28న విడుదల ఖాయంగానే కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో బయోగ్రఫీలు బాక్సాఫీస్ ని తాకిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో కొన్ని అలరించగా మరికొన్ని సోదిలో లేకుండా పోయాయి. ఇక ఇప్పుడు నా బయోగ్రఫీ వంతు అంటూ సంతోషంగా ముందుకొస్తున్నాడు దాదా గంగూలీ. క్రికెట్ లో ఎడమ చేత్తో దేశానికి ఎన్నో విజయాలనందించిన మన గంగూబాయ్ తాజాగా తన బయోగ్రఫీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాడు. అయితే ఇదివరకే ఈ స్టార్ క్రికెటర్ లైఫ్ స్టోరీ సినిమాగా రానుందని వార్తలు రాక ఆయన అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఈగర్ గా ఎదురు చూశారు. ఇక ఎట్టకేలకి దాదానే కన్ఫర్మ్ చేయడంతో ఫుల్ ఖుషి అయిపోతున్నారు క్రికెట్ లవర్స్. తన బయోపిక్ లో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు నటించనున్నాడని, అయితే ఆర్టిస్టుల డేట్స్ కారణంగా ఆలస్యం అవుతుందని, మరో ఏడాది పాటు ఆగాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. కాగా రాజ్ కుమార్ రావు తాజా చిత్రం స్త్రీ 2 ఇటీవల విడుదలై ఘన విజయం సాధించగా ప్రస్తుతం బోల్ సుకుమాఫ్, టోస్టర్, మాలిక్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ధోని బయోపిక్ లా ఆకట్టుకుంటుందా, 800 మూవీలా సోసోగా నిలుస్తుందా? రజనీని చూసి తారక్ వెనుకడుగు వేస్తున్నాడా? రజనీ సినిమా మీద తన సినిమా వేయడం ఎందుకని సైలెంట్ గా సైడ్ అయిపోతున్నాడా? ప్రస్తుతం వస్తున్న వార్తలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. విషయంలోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ ప్రెజెంట్ వార్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి కూడా. ఇక అంతేకాదు ఈ సినిమాలో ఆయన ఓ స్పెషల్ సాంగ్ లో కూడా మెరవబోతున్నాడని, ఆ సాంగ్ లో వేసే స్టెప్స్ కెవ్వు కేకే అంటూ ఓ న్యూస్ బయటకు
వచ్చింది. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. దీనితో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ డీలా పడిపోయారు. నిజానికి వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కావాలి. అదే విధంగా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. కానీ అదే రోజున రజనీకాంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న కూలీ సినిమా విడుదలవుతుండటంతో తమిళ్తో పాటు తెలుగు నాటు కూడా విపరీతమైన బస్ కొట్టేస్తున్న కూలీపై విడుదల చేయటం ఎందుకని పోస్ట్ పోన్ చేసుకున్నారని వినిపిస్తుంది. ఈ కారణంగానే వార్ 2ని డిసెంబర్లో రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ క్రమంలోనే ఆగస్టు 14వ తేదీ సినిమా రిలీజ్ కాబోతుందని రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుంటే, మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం డీలా పడిపోతున్నారట. చూడాలి మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై మేకర్స్ ఎప్పుడు రియాక్ట్ అవుతారో. సినిమా హిట్ అయిందంటే చాలు వాటి మైలేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం వాటికి సీక్వెల్స్ ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. ఇప్పుడు అలా తీసే సీక్వెల్స్ లో నటిస్తూ తెగ బిజీగా గడిపేస్తున్నారు నందమూరి వారసులు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 శివతాండవం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది అఖండ చిత్రానికి సీక్వెల్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న బాలయ్య తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ తెరకెక్కించిన బింబిసారా ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ప్లాన్ చేశారట. వశిష్ఠ విశ్వంబర నుంచి రిలీజ్ అవ్వగానే సీక్వెల్ పనుల్లోనే దిగుతాడని సమాచారం. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సీక్వెల్ లోనే నటిస్తున్నాడు. బాలీవుడ్ లో వార్ కి సీక్వెల్ గా వస్తున్న వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి తెరను పంచుకుంటున్నాడు. బాలీవుడ్ లో తారక్ డెబ్యూ చిత్రం ఇదే. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా సీక్వెల్ తోనే టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. బాలయ్య నటించిన ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ గా ఆదిత్య 999 ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాతో మోక్షజ్ఞని లాంచ్ చేయాలని బాలయ్య కూడా పట్టు మీదున్నాడట. చూడాలి మరి సీక్వెల్స్ అంటూ సందడి చేస్తున్న ఈ నందమూరి హీరోలు ఎలాంటి రిజల్ట్స్ ని సాధిస్తారు. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ హిట్ చిత్రం రాకు మహారాజ్ లేటెస్ట్ గానే ఓటీటీలోకొచ్చి మళ్లీ మంచి రెస్పాన్స్ ని కొల్లగొడుతుంది. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం అఖండ 2 తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ కంటే మరింత గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తారాగణం పరంగా కూడా చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్న బోయపాటి ఆది పినిశెట్టిని కూడా కీలక పాత్ర కోసం తీసుకున్నట్లుగా ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో తాను ఉన్నట్లుగా అది లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రంలో ఆల్రెడీ తాను ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశానని, నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా రివీల్ చేశాడు. సో ఈ యువ నటుడు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడన్న క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సంజు బాబాని ఫిక్స్ చేశారన్న వార్తలపై క్లారిటీ రావాల్సింది. For more videos like this, subscribe Big TV channel.